రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఒక్కడు ఇవ్వలేదని ఒకడు ఆడుతున్న ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దున్నపోతు వాళ్ళు వివరిస్తూ ఈ జాతిని అవమానపరుస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పి రైతుల పంటలకు వెంటనే ఇప్పించాలని ఈ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇదే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇట్లు భారత రాష్ట్ర సమితి. దున్నపోతు గారు నమస్కారం. మీరైనా చెప్పండి, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి వాళ్ళు కలెక్టర్లకు ఇచ్చినా మరి ఏ అధికారులకు ఇచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమిచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు కనుక ఈ ద్వారానన్నా ప్రభుత్వానికి బుద్ధి రావాలని వాళ్ళు మేము చెప్పే మాటలు విని ప్రజలకు మేలు చేయాలని చెప్పి మీకు వినతి పత్రం ఇస్తున్నాం. ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ బీజేపీ వైఖరి రైతన్నలకు వెంటనే యూరియా సప్లై చేయాలి. రైతన్నలకు వెంటనే యూరియా సప్లై చేయాలి. అక్రమ అరెస్టులు వెంటనే రైతన్నలకు ఎరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి, అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలి. అక్రమ అరెస్టు ప్రశ్నించదా మమ్మల్ని ఎందుకన్నా చేసిందో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. నేను క్లియర్ చెప్తాను మేము ఎందుకు అరెస్ట్ చేసినామని. మీరు బాలనగర్ పిఎస్సిఎస్ కాడ ధర్నా చేస్తున్నాను మాకు ముందస్తు సమాచారం మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేసాం, ప్రివెంటివ్ కస్టడీ. మీ మనసులో ఏమనుకుంటే మా సారింటికి రమ్మని మేము మెసేజ్ పెట్టాం అంతే. సారింటి కాడనే ఒక నిరసన పత్రం ఇస్తాము. ప్రివెంటివ్ కస్టడీ అంటే కాదంటలేదు, ప్రివెంట్ కస్టడీ చేసుకున్నాము, సంతకాలు పెట్టాము, రిప్రజెంటేషన్ ఇస్తాము, లేదంటే ధర్నా కూర్చోవచ్చు. కాపాడే బాధ్యత మాది. అక్రమంగా యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. దానిపైన అసలు ఎరువుల కొరత సృష్టించడానికి అది ఎవరు చెప్పారు? బుద్ధారంలో ఉంది, గోపాల్పేటలో ఉంది, తీవ్రమైన కొరత ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం. మేము ప్రివెంటివ్ కస్టడీ అంటే ఏంటి ధర్నాలు చేయొద్దని ప్రజాస్వామ్యంలో ఎక్కడుంది? మేము ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయాలి. ప్రివెంటివ్ అరెస్ట్ అంటే 5 గంటలకు వచ్చేస్తావా? ఇళ్ళలో భార్య పిల్లలతో ఉన్నప్పుడు వచ్చి అరెస్ట్ చేయమని చెప్పి అట్లా చేయొద్దనే చేసేదాన్ని